హాయ్ అండి. నేను మీ భవానిని. అందరికీ నమస్కారం. ఇవాళ సండే కదండి. మా చెల్లి పిల్ల వస్తానని ఫోన్ చేశారు. కాకపోతే నువ్వేం వండకక్క మాంసం తెస్తున్నాను అన్నదండి. అలాగే కూరగాయలు మాంసం తెచ్చింది. తెచ్చిన దారిలోనండి మా వదిన ఉంది. మా వదిన అయితే చేపల కూర కూడా పంపించింది. అలాగే ఉల్లిపాయలు కోసించక్క నేను వచ్చాక వండుతాను అన్నదండి. అలాగే 4 ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కోసేసి ఉంచానండి. అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా దంచుకుంటున్నానండి. దంచుకున్న తర్వాత అండి ఈ లోపల చెల్లొచ్చింది. చెల్లొచ్చండి అలాగే మూకుడు పెట్టి దాంట్లో 4 స్పూన్లు నూనె వేసుకుని అలాగే మీరు మా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మాంసం శుభ్రంగా కడిగేసుకునండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉంచేసింది. ఒకసారి ఏం చేసిందో తెలుసండి మా చెల్లి. ఇంచుమించు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయ్యిందండి మా అమ్మ ఉన్నప్పుడు. అమలాపురం నుంచి మిషన్ కుట్టుకుని లాస్ట్ బస్కి వస్తుంటే 10:30 10ంటికి బస్కి అండి 4 ఆడలు కూర్చుని బాధపడుతున్నారంటండి బస్ స్టాండ్లో. బాధపడుతుంటే బస్సు లేదనండి భీమవరం వెళ్ళాలంట వాళ్ళు. బస్సు లేదండి, లాస్ట్ బస్సు లేదు, ఎక్కడ ఎవరో చుట్టాలు ఎవరో లేరు ఇక్కడ పడుకోవడానికి. ఈ బస్ స్టాండ్లో ఏం చేయాలి ఆడవాళ్ళు నడుగులు అని బాధపడుతున్నారంటండి. మా చెల్లప్పుడే లాస్ట్ బస్కి వచ్చిందంట 10:30కి 10ంటికి బస్కి అండి. వస్తే ఇప్పుడు ఉన్నాయి కానండి, అప్పుడు అంతలా ఉండి కాదు, ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి భీమవరం బస్సులు అయ్యాను. అప్పుడైతే 7-8 సంవత్సరాల క్రితం ఉండి కాదండి, లెక్క ప్రకారం ఉండేవి. అప్పుడు ఆ 4 ఆడోళ్ళనినండి ఏం చేసిందంటే, మీరైతే కూర అయితే చూడండి, పూర్తిగా చూడండి, నేనైతే ఈ స్టోరీ చెప్తాను. అలాగే ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ అన్నీ వేసుకుంటుందండి. ఉల్లిపాయలు మగ్గిపోయాక మాంసం వేసాక 4 ఆడోళ్ళు కూర్చునండి బాధపడుతుంటే మా చెల్లి పక్కనే ఉండి, మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తానండి, మా ఇంటికాడ ఈ నైట్ ఉండి పొద్దున్నే వెళ్ళిపోదురు స్నానం చేసి అని అన్నదంటండి. అంటే వాళ్ళు ఏమనుకుని కాసేపు ఆలోచించండి, వస్తాం అమ్మ అయితే ఎవరు అలా అడిగేవాళ్ళు లేరు వస్తాము అని. ఆ రోజు మా అమ్మ కూడా ఏమీ అనలేదంటండి. ఏమీ అనకపోయినా మా అమ్మ కొద్దిగా మెడలో 10 గ్రాముల బంగారం ఉన్న గురించి కొద్ది భయపడ్డదంటండి. కాకపోతే ఆ 4 ఆడళ్ళు ఆ నైట్ రెస్ట్ తీసుకుని పడుకుని పొద్దున్న టిఫిన్లు అవి పెట్టి టీలు అవి ఇచ్చి అప్పుడు వెళ్ళారంటండి. చాలా చాలా సంతోషించారండి ఆ ఆడళ్ళు. కూర అయితే రెడీ అయిపోయిందండి. మాంసం కూర ఈరోజు మా చెల్లి నేను మా చెల్లిగారి పిల్ల తిన్నాము. కూర అయితే చాలా చాలా బాగుందండి. పలావ్ కూడా వేసాను, ఇంకా వీడియోలో చూపిస్తానండి మీకు. మామూలు పలావ్ వేయమన్నదండి, అలాగే సింపుల్గా పలావ్ వేసాను పొయ్యి మీద, ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కూర అయితే రెడీ అయిపోయిందండి, మాంసం కూర. మా చెల్లి స్టోరీ అండి. వాళ్ళు ఎంతో సంతోషించారంటండి. హెల్ప్ చేస్తుందండి అందరికీను. ఎవరికైనా సరే హెల్ప్ చేయొచ్చండి. ఎవరి దగ్గర నుంచి మనం ఆశించకూడదు, ఏమీ ఆశించకూడదు. మనకు ఎవరైనా పెడితే నలుగురికి చూపించాలి, మనం పెడితే మనం చూపించకూడదు అంటండి. ఇది మాత్రం నిజం. అలాగే పిల్ల అయితే కూర బాగుంది పెద్దమ్మ అన్నది. మీరు కూడా నా వీడియో నచ్చితే బాగుందమ్మా అని పెట్టండి, లత అక్క అని పెట్టండి.